అరే నీకు ఎప్పుడన్నా అనిపించిందా మనం మామూలుగా అరే మొన్నే కదరా ఇంటర్కి వెళ్ళి 10th అయిపోయి అప్పుడే 3 పిల్లలైంది పెళ్ళైందని సంగతి కూడా మర్చిపోయి నేను. తెల్లగా చూసారా తెల్లగా తినాలంటండి, దాంట్లో ఎక్కువ పోషకాలు ఉంటాయి అంట. ఏం పోషకాలు మాత్రం అడగదు ఉంటాయి అంట. హాయ్ అండి, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ అనిల్. నిన్నైతే ఫంక్షన్కి వెళ్ళి వచ్చేవారికి అంటే రాత్రి చాలా అయింది కదా, టైం 12 దాటింది. హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారండి. ఈ వీడియో చూసే వాళ్ళు కొత్త వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అంటే స్టార్టింగ్లో చెబితే తర్వాత చెప్పగా ఉండొచ్చు కదా. అలాంటి సంగతి. ఇంకా ఇప్పుడైతే విజయవాడ అయితే బయలుదేరా కార్కి పని తప్పించుకున్నా. నేను మా కుర్రోళ్ళు లాస్ట్ వీడియోలో చూపించలేదండి, అక్కడ కలుసుకుందాం అన్న అంతకు ముందు వీడియోలో. కాకపోతే నేను వాళ్ళ పనుల మీద వాళ్ళు బిజీగా ఉండడం వల్ల వాళ్ళైతే చూపించలేకపోయా. మన టీం మొత్తం అక్కడ ఉన్నారనమాట, పనిచేసే టీము. అది విషయం. రాత్రి బజ్జీ వాడు పని కాడ, అదే ఫంక్షన్ కాడ అయ్యింది. రేపు సంగతి పొద్దున్న వచ్చి వెళ్ళిపోదాం అంటున్నాడు. మరి ఏది రావట్లేదు, కార్కి వెళ్తారని చెప్పా. అదే సంగతి. కార్ అయితే బాపట్లో ఉంది. మా ఫ్రెండ్ సునీల్ అయితే చెప్పాడు అనమాట, ఇది ఇంటర్ క్లాస్మేట్ వాడు, అవకాశం ఉంటే వాడిని కూడా చూపిస్తా. అది సంగతి. టైం అయితే 9:10 ఎప్పుడు అవుతానే ఉంది. బ్యాటరీ మర్చిపోతున్నాం అసలుకి. బాపట్లో వెళ్ళి కారు తీసుకుని విజయవాడకి వెళ్ళి మధ్యాహ్నంకి అయితే వచ్చేస్తా అన్నాడు. మధ్యాహ్నానికి వచ్చిన సాయంత్రానికి వచ్చిన కార్కి వెళ్ళినప్పుడు తప్పదనమాట. అది సంగతి. జాన్సీ టైం లేదు, అరగంటలో బాపట్లో ఉండాలి. టైం పెద్దగా లేదనమాట. మన చెప్పులు అయితే ఖరాబ్ అయిపోయినాయి కదా పనికి వెళ్ళి. ఇదిగో ఈ షూస్ వేసుకెళ్ళాల్సి వస్తుంది. ఇప్పుడు వేసుకోవాలంటే తలకాయ నొప్పి. వితౌట్ లేస్ ఉంటాయి కదా, అవి బాగుంటాయి. ఇవి కట్టుకునే వరకు టైం పట్టింది. సరే బయలుదేరుతా. సరే. మంచు ఫుల్గా పట్టిందండి. ఎక్కడ లేదు, ముందంటే మిరప చెట్లు ఉంటాయి కదా, ఝాన్సీ వాళ్ళు కోసి అక్కడ తెల్లగా పట్టింది మంచు. చూస్తా ఉండండి, చలికి తట్టుకోలేము మాత్రం. అందుకే పైన టోపీ వేసేసి కర్లపాల ఆయిల్ ఒక్కరు తేగ కట్టేస్తున్నారండి బాబు. ఇది ఇక్కడ ఉంటుంది కొత్తది, భారత్. ముందుకెళ్ళాక లెఫ్ట్లో పొడగడుతున్నారు. చుట్టుపక్కల మిరప తోటలో పచ్చిమిరప, ఇటే ఝాన్సీ వాళ్ళు వచ్చేది. ఇటు మొత్తం పచ్చిమిరపే. స్ప్రింక్లర్లో పెట్టేసి వాటర్ పెడతారు చూడండి. అట్లా నీళ్ళ పోత పెట్టాలండి తెల్లారి గట్ల లేసి పచ్చిమిరపకి. నేనైతే పెట్టలేదు, కానీ మన సురేంద్ర ఉన్నాడు కదా, సురేంద్ర కానీ దానిలో బాబాయ్ కానీ మా ఫ్రెండ్ ఇలిషా ఉన్నాడు కదా, వీళ్ళందరూ పెడతారనమాట. బాబాయ్ చేరేసినప్పుడు ఇటువైపు ఇలిషా కాడ అయితే చిన్నప్పటి నుంచి చూడండి ఇట్లా. ఇదిగోండి పెట్రోల్ బంక్ అన్నా కదా ఒక్కొక్కటే. ఇదిగో ఎక్కడ మా ఫ్రెండ్ అయితే కార్ తీసుకుని వచ్చేసాడు. సార్ వాళ్ళ ఇంటి దగ్గరకు అయితే తీసుకెళ్ళి నన్ను ఆయనకి అప్ చేసి వస్తాడు అనమాట. హాయ్ రా సునీల్. ఇదిగోండి మా ఇంటర్ క్లాస్మేట్ అనమాట వీడు. ఇది సినిమాలో అన్నట్టు ఆ రోజులు మళ్ళీ రావు సాగు అని చూసారా, అట్లా అండి. ఒక 13 సంవత్సరాల క్రితం జర్నీ అనమాట మాది. హాయ్ చెప్పారా ఎంతసేపు. మనోడైతే హైదరాబాద్కి వెళ్తారా అండి, 3 days అక్కడ ఉండేదానికి. అందుకనే సార్కి అయితే నన్ను పంపిస్తాను అనమాట, వీళ్ళ సార్కి.
అది సంగతి. ఇక్కడ మైలేజ్ బాగా వస్తుందన్నారు, ఇది నిజమా? అండ్ ఆయిల్ కొట్టించుకుని అయితే నాకు అప్పచెప్పి ఇతగాడు గోయింగ్ అండి హైదరాబాద్కి. మనోడండి దిగాలి వెళ్ళాడు. నేనైతే పాపం దిగను కూడా దిగను. ఆ ట్యాంక్కి క్యాప్ ఓపెన్ చేస్తే వాళ్ళే కొడతారు. అరే నీకు ఎప్పుడన్నా అనిపించిందా మనం మామూలుగా అరే మొన్నే కదరా ఇంటర్కి వెళ్ళి 10th అయిపోయి అప్పుడే 3 పిల్లలు పెళ్ళయిందని? సంగతి కూడా మర్చిపోయి నేను. పెళ్ళైన సంగతి కూడా మర్చిపోయాడు చూడండి. నేను మర్చిపోవాలి అట్లాంటి ముఖ్యమైన కట్టలు గుర్తుపెట్టుకోకూడదు. అది సంగతి. ఎన్ని గంటలకు బయలుదేరింది నువ్వు? 8:30. 8:30. మళ్ళీ ఎప్పుడు వస్తా? 23. రైట్, సరే అదే సరే మరి జాగ్రత్త. ఫోన్ చేయి హైదరాబాద్ వెళ్ళాక. సరే. అదండి సంగతి. ఆన్ డ్యూటీ సార్ తీసుకుని అయితే విజయవాడకి వెళ్ళేసి మ్యాక్సిమం మధ్యాహ్నానికి అయితే వస్తామంట. కాలేజీలో ఉన్నప్పుడు అండి మేమందరం ఎన్ఎస్ఎస్ క్యాంప్కి వెళ్ళాం. జమ్ములపాలెం వెళ్ళేసి మొక్కలు నాటే కార్యక్రమం మొదలు పెట్టాం అనమాట. అక్కడ ఒక 3 days ఉన్నాం. ఒక వీడు, నేను, మా ఫ్రెండ్ ఒకడు రవిగాడు. అబ్బో గందరగోళంగా ఉండేది ఎవరో జోకులు. తెలిసిందే కదా ఇంట్రో ఆ టైం అంటే భలే ఎంజాయ్మెంట్ ఉండేది అప్పుడు. మీకు విజయవాడలో ఒక విషయం చూపించడం మర్చిపోయానండి. ఏంటంటే నేను ఎక్కడికి వెళ్ళేది ఏంటనేది. తిరిగి బాపట్ల కూడా వచ్చేసాను. 1:30 అయితే అయింది. పూర్తి 1:30 కూడా అవ్వలే. 1:25 అయింది. కిందక్కడ వచ్చాం. 1000 రూపాయలు అయితే సంపాదించాం అనమాట. సో హ్యాపీ. కార్ అయితే పార్కింగ్లో పెట్టేసి వేరే చోట వెళ్ళాలి. అది సంగతి. పార్కింగ్ కూడా వచ్చేసాం. ఇవన్నీ ఆడబెట్టాలండి. పుచ్చకాయ కూడా తీసుకున్నాడు పిల్లలకి. పాపం వాళ్ళకి తినడానికి ఏ వంటలా ఇంటి దగ్గర. ఈ ముందు పెట్టుకుంటే పోయిద్ది. 3 అయిందండి టైం ఇంటికి వచ్చేవారికి. ఇంటికి వచ్చి చూస్తే మా వాళ్ళేమో తాళం వేసుకుని వెళ్ళారు. స్కూల్లోకి తీసుకెళ్ళాము. సార్కి ఫోన్ చేసి సార్ పిల్లల్ని పంపించండి సార్ ఇంటి తాళం ఇచ్చి అంటే సరే సార్ పంపిస్తా అన్నారు. సార్ అంటారంట. అంటే ఇది ఉంది కదా ఒకటి, దానివల్ల అనమాట. కూరగాయలు, అరటికాయలు, పుచ్చకాయ, ఇదేంటి వెన్న ముద్దలు అంటారు కదండి. పాపం ఏ మాటకు ఆ మాట. ఎంత కష్టపడి చేసినా కానీ చిన్న చిన్న అప్పులు తీర్చుకోవడానికి సరిపోతున్నాయి డబ్బులన్నీ. పిల్లలకి సరైన ఆహారం కూడా పెట్టలేకపోతున్నాం. ఎప్పుడు మారుతాయి పరిస్థితులు? ఏం మారతలేండి. ఒక విషయం చెప్తాను ఆగండి. రామ్మా, మా నాన్న ఏంటది సెంటిమెంట్ మళ్ళీ వర్కౌట్ అయింది. అన్ని ఖర్చులు బాగా జేబులో 20 రూపాయలు వేగిలి. వాళ్ళు తాళం వేసుకెళ్ళారమ్మా. అది లోపల పెట్టి. అబ్బా, డాడీ బ్లెస్సింగ్స్ 20 rupees. థ్యాంక్ యూ డాడీ. ముందు అటుకాయ తినండి, పడుకో. తర్వాత ఇది తినండి. ఇది అన్నం ముద్దలండి. ఈ చిన్నప్పుడు తెగ తెచ్చేవాళ్ళు ఇంట్లో. ఇది వెన్న ముద్ద, పంచదార ముద్ద. పోయా మోసం పండదుగా. పోలేదు మోసం.
మీరు ప్లేట్లో పెట్టుకుని కదండి కింద నీళ్ళు పోతాయి. ఇప్పుడే పోతుంది. హలో పండింది. మీరు ముగ్గురు తీగనా పోటీ ఉంది? పెట్టుకోండి. నేను తాగి పెట్టుకుంటా కానీ మీరు పోటీ పెట్టుకోండి. తీగను ఉందండి మోసపోల తెల్లగా చూసారా, తెల్లగా తినాలంటండి. దాంట్లో ఎక్కువ పోషకాలు ఉంటాయి అంట. ఏం పోషకాలు మాత్రం అడగదు ఉండే అంట. హలో 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 గొడవలొద్దు, గొడవలొద్దు అంటే వెళ్ళిపోతుందిగా ఊరుకో. గొడవలు వద్దన్నానా? హలో తోక పింజాలు వెళ్ళిపోయినలేరా, ఇంకా కూర్చో కూర్చో కూర్చో. కానీ వెళ్ళి పదుకుపోతుంది. టైం అయితే పోదొక్క వీడైందంటే ఝాన్సీ డబ్బులు తీసుకుని నడుచుకుంటూ వస్తుంది. నాకు ఇప్పుడే ఫోన్ చేసా, అయినా మోపేస్తా. నాకేందో ఇల్లు కొంచెం నచ్చలేదు, నీరసం వచ్చేసిందండి. ఉండట్టుండి అంటే నీళ్ళు కాసి ఆ కర్రలు ఉన్నాయి కదా ఇరిగిపోయినాయి దడికర్రలు. ఆ దడికర్రలన్నీ కొంచెం 2 కర్రలు కట్టి నీరసం వచ్చేసింది. ఎక్కువ నీళ్ళు వేసినా వేస్ట్ అయిపోతుంది. కొంచెం వేసాలి. ఝాన్సీ వచ్చినట్టుంది. చూస్తున్నారు, నాన్న పోయి ముట్టించాడు, మొక్కకు నీళ్ళు పెట్టాడు అని చెప్తున్నారు అన్నమాట. ఒక 500, 2 500, 3 500, 1500 ఇచ్చిందండి. ఇంకొక 300 వస్తే 1800 అవుతాయి కదా. 1800 6 రోజులు పని చేస్తే 1800 ఝాన్సీకి రోజుకి 300 కాడకి. ఆ మాటలోనే వెళ్దాం. మా నాన్న 20 రూపాయలు ఉన్నాయి, తీసుకో. పనులు అన్నాయి, వాళ్ళకి టైం అయింది. తిను పుచ్చకాయ.
ఒక ప్రాణం పుట్టులాడుతుంది కోసం క్యాకి చింతలే చింతలే చిన్నడా చింతలు పుచ్చకాయ అయిపోతుంది జరా పడుతున్నారా నాకు నాలుగు పడుతుంది నాకు నాకు తినేసిన తర్వాత చెప్పలేదు దాంట్లో ఎక్కువ బాగా వచ్చింది. అవునా అంత ఎక్కువ నేను తినలేదు ఇది నాకు చిన్నగా ఉంటుంది ఎర్ర కొంచెం ఇచ్చి కలప తొక్కులు మొత్తం లేదు నేను అదే విషయం ఈ వీడియో కట్టిందే బాయ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. బాయ్. బాయ్.